వెల్కమ్ టు టారో డివైన్ మెసేజెస్ వన్. డియర్ వియర్స్, మిమ్మల్ని మ్యానిపులేట్ చేయగల ప్రక్రియలు చేస్తున్నారంటండి. వారు ఎలా చెప్తే అలా వినేలాగా, ఎలా చెప్తే అలా చేసేలాగా కొన్ని పనులు చేస్తున్నారంట. ఎవరెవరు చేస్తున్నారు, ఏ విధంగా చేస్తున్నారు, దానివల్ల ఏం జరుగుతుంది, అండ్ ఈ విషయంలో ఏంజిల్ మీకు ఏం చెప్పాలనుకుంటున్నారు అనేది కూడా ఈ వీడియో ద్వారా చూద్దామండి. వీడియోని లైక్ చేయండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. రెగ్యులర్గా నేను ఎనర్జీ రీడింగ్స్ చేస్తానండి. మీ ఇంట్లో మాస్క్ వేసుకొని ఒక అంతర్గత శత్రువు తిరుగుతున్నారు అని చెప్పి ఏంజిల్ చెప్పారు. అది ఎవరు, ఏం చేద్దాం అనుకుంటున్నారు, వారికి ఎవరు సపోర్ట్ చేస్తున్నారు అనేది నేను ఎనర్జీ రీడింగ్ చేశానండి. ఛానల్లో అప్లోడ్ చేశాను. ఇంకా ఎవరైనా చూడకపోతే వెంటనే చూసేయండి. లింక్ డిస్క్రిప్షన్లో ఇచ్చాను. ఏంజిల్స్ ప్లీజ్ చెప్పండి, మన కలెక్టివ్ ఎవరైతే ఉన్నారో ఎస్ వారు స్ట్రాంగ్గా మీ జీవితాన్ని తలకిందులు చేసేయాలి. ఇంకా మొత్తం మీ లైఫ్ కంట్రోల్ మొత్తం వాళ్ళ చేతుల్లోకి వెళ్ళిపోయేలా చేయాలి అని అనుకున్నారంటండి. బట్ దాన్ని మీ హయ్యెస్ట్ గాడ్ ఎవరైతే ఉన్నారనండి, మేల్ గాడ్ పనిచేయనివ్వలేదు. క్లియర్గా వాళ్ళ పథకాన్ని మీ మీద పనిచేయనివ్వలేదు. ఆ పరప్రయోగాన్ని అక్కడే కొట్టి పాడేశారు. ఎస్, అనుకుంది జరగలేదండి. వారు ఏదైతే చేద్దాము అనుకొని ఈ పనులు చేశారో, ఈ ప్రక్రియలు చేశారో మీ మీద, మీరు వాళ్ళు చెప్పినట్టే వినేలాగా, అస్సలు మీకు తెలియదు ఇంకా అవును కదా అన్నట్టుగా మీరు అలా బ్లైండ్గా చేసుకుంటూ వెళ్ళిపోతారనమాట. ఆ విధంగా చేయాలనుకున్నారంట, కానీ అది జరగనివ్వలేదండి. మీ జీవితంలో వెనక తిరిగి చూసుకునేలా చేయాలి, మిమ్మల్ని ఇబ్బంది పెట్టేసి అనుకున్నారంట. ఆ విషయంలో కూడా మీ గాడ్నెస్ అనేది వారికి అవకాశం ఇవ్వలేదు. వారికి చాలా అంటే చాలా మినిమం ఎథిక్స్ కూడా లేకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట. దానికి సంబంధించి మీ డివైన్ వాళ్ళకి ఎప్పటికప్పుడే సైన్స్ కూడా ఇస్తున్నారండి. వారు వెళ్తున్న దారి కరెక్ట్ కాదు, ఆ దారిలో వారికి విజయం అనేది ఎప్పటికీ రాదు అని చెప్పి, అయినప్పటికీ కూడా వాళ్ళకి ఇస్తున్న సైన్స్ని వాళ్ళు నెగ్లెక్ట్ చేసి కింద పడి దెబ్బలు తగిలించుకున్నా సరే పని. ఇంకా చెప్పండి ఏంజిల్స్. మిమ్మల్ని ఏడిపించడం కోసం డబ్బులు ఖర్చు పెడుతున్నారంటండి. ఎలాగైనా మిమ్మల్ని ఏడిపించాలి, సంతోషంగా ఉండకూడదు, మీకు ఏ దారి కనిపించకూడదు అని చెప్పి అనుకుంటున్నారంట. ఎస్, మిస్ అవ్వకూడదు, ఎలాగైనా అనారోగ్యం వచ్చేలా చేయాలి అనుకుంటున్నారంటండి. అస్సలు మిస్ అవ్వకూడదు అనుకుంటున్నారంట. మదర్ ఫిగర్ విషయంలో కూడా అనుకుంటున్నారంటండి. అండ్ ఎస్, డబ్బులు పోయేలా చేయాలి అనుకుంటున్నారంట. వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చి మీకు డబ్బులు పోయేలా చేయమని చెప్తున్నారు, లేదా మీకు డబ్బులు రాకుండా చేయమని చెప్తున్నారు. మీకు చేస్తున్న పనిని లేదా చేస్తున్న వ్యాపారాన్ని ఇబ్బంది పెట్టమని చెప్తున్నారంట. మీరు లైఫ్లో ముందుకు వెళ్లకుండా దారులు వేస్తున్నారంటండి. వారి పాత క్లియర్గా ఉండేలాగా. పాస్ట్ పర్సన్ అండి, ఓకేనా. ఇంకా చెప్పండి ఏంజిల్స్. వాళ్ళు సెటిల్ అవ్వడం కోసం మీకేమీ లేకుండా చేయాలి అనుకుంటున్నారంట. అంటే ఇండైరెక్ట్గా వారు అనుకుంది అయితే ఖచ్చితంగా జరగదు, డైరెక్ట్గా కూడా జరగదు. చెప్పండి ఏంజిల్స్. ఎస్, టైం కోసం చూస్తున్నారంట. వారు ఒక రకంగా 420 అండి, ఇబ్బంది పెట్టి భయపెట్టి డబ్బులు తీసుకునే రకం అన్నమాట. సో అందుకని చెప్పి ముందు మిమ్మల్ని మీ వాళ్ళకి గొడవ పెట్టి, తర్వాత మూడో వ్యక్తిగా మీ సంపాదన మీ పనిని వాళ్ళు తినాలని చూస్తున్నారు. ఎస్, ఓం పర్సన్కి ముందు డబ్బులు ఇచ్చి చేయించి వెనుక వారికి వెన్నుపోటు వేసి వారిది ఏదైనా ఉంటే ల్యాండ్ కానీ మనీ కానీ ఇల్లు కానీ వాళ్ళు వాడుకోవడంతో పాటు, వాళ్ళ బైక్స్ అవి వాళ్ళు వాడుకోవడంతో పాటు వారిని వెన్నుపోటు వేయడానికి ప్లాన్ చేస్తున్నారంట. మీ మీద మీ వాళ్ళని ఇబ్బంది పెట్టడానికి పంపించింది కూడా కేవలం వాళ్ళని బ్లాక్మెయిల్ చేయడం కోసమే. ఆ రకంగా ఇబ్బంది పెట్టించి డబ్బులు ఇచ్చి ఇబ్బంది పెట్టించి తర్వాత సాక్ష్యాలతో సహా వాళ్ళని పట్టిస్తామని చెప్పి వాళ్ళ దగ్గర నుంచి డబ్బులు ఆస్తులు తీసుకోవడానికంట. ఎస్, కన్ఫర్మేషన్స్ అయినండి. ఇంకా చెప్పండి ఏంజిల్స్. ఓవర్ బర్డెన్ అయితే చేయలేరండి, ఖచ్చితంగా ఓవర్ బర్డెన్ అయితే చేయలేరు. అంటే మీకు కష్టాన్ని అయితే వాళ్ళు కలిగించలేరు, మీరు చేస్తున్న పనిని వాళ్ళు ఆపలేరు. నెగిటివ్ ఎనర్జీస్ చేసి అవకాశంగా తీసుకోవడానికి కూడా ప్రయత్నిస్తున్నారంటండి మీ ఇంట్లో వాళ్ళని. అంటే మీ ఇంట్లో వాళ్ళ మీద నెగిటివ్ ఎనర్జీస్ చేసి వాళ్ళు ఏం చెప్తే అది వినేలాగా, వాళ్ళు ఏం చెప్తే అది. ఇప్పటి వరకు కూడా మీ ఇంట్లో ఎవరైతే టాక్సిక్ బ్రదర్ కానీ ఫాదర్ కానీ అప్పర్ బ్రదర్ కానీ అప్పర్ ఫాదర్ కానీ ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద కూడా నెగిటివ్ ఎనర్జీస్ చేసి వాళ్ళు చెప్పేది వినేలాగా చేసుకొని వాళ్ళని మీ మీదకి గొడవకి పంపించడం, మిమ్మల్ని శత్రువులుగా తయారు చేశారు.
సేమ్ అదే ఇప్పుడు మీ మీద ప్రదర్శించి వాళ్ళు చెప్పినట్టుగా మీరు వినేలా చేసుకొని మిమ్మల్ని మీ ఫాదర్ అలాగే బ్రదర్ ఫిగర్ మీదకి గొడవ పంపడానికి ప్రయత్నిస్తున్నారు. ఒక రకంగా మీరు కొట్టుకునేలా చేసి మూడో వ్యక్తిగా వీరికి డబ్బులు ఇచ్చాను అది ఇది అని ఏదో ఒకటి చెప్పి మొత్తానికి వారే తిందామని అనుకుంటున్నారంట. ఎస్, కన్ఫర్మేషన్. మీకు రావాల్సింది కూడా ఏది రాకూడదు, వచ్చింది కూడా ఉండకూడదు అని అనుకుంటున్నారంటండి. మీ పని విషయంలో వాళ్ళు చేయాలనుకున్న పథకాలు, కుట్రలైతే ఏవి జరగట్లేదు. అట్ ద సేమ్ టైం మీ యొక్క గౌరవం వాళ్ళు తీద్దాము, మర్యాద తీద్దాం అనుకున్న ప్రతిసారి కూడా వారు మర్యాద కోల్పోతున్నారు. అదే స్టేజ్‌లోనే అక్కడే క్షణాలలోనే వాళ్ళ మర్యాద వాళ్ళు కోల్పోతున్నారు. మీ మర్యాద తీయడానికి కూడా ఎవరికీ మీ డివైన్ అవకాశం ఇవ్వలేదండి. క్లియర్‌గా ఇవ్వలేదు. ఇంకా చెప్పండి ఏంజెల్స్, ఈ విషయంలో మన కలెక్టివ్‌కి ఏం చెప్పాలనుకుంటున్నారు? కర్మ అనుభవిస్తున్నారండి ప్రెజెంట్ లీగల్ విషయాల్లో. ఈ వాళ్ళు వాళ్ళు చేసిన ప్రాబ్లమ్ వల్ల ఫ్యామిలీ పరంగా లీగల్ విషయాలు ఫేస్ చేస్తున్నారు. ఎకనామికల్‌గా వాళ్ళు చేసిన కుట్రలు కొన్ని దొరికిపోయి లీగల్ విషయాలు ఫేస్ చేస్తున్నారు. రాక్ బాటమ్ అండి. వాళ్ళ జీవితం అంతా కూడా ఒకేసారి పై నుంచి కింద పడిపోయినట్టు అయిపోయింది. ఇన్ని సంవత్సరాలుగా వారు చేసిందంతా కూడా వేస్ట్ అయిపోయింది. ఒక్కసారిగా మొత్తం బూడిదలో పోసిన పన్నీర్ అయిపోయింది. డబ్బులన్నీ తీసేసుకున్నారు. రైడ్స్ చేశారు వాళ్ళ ఇంటి మీద. లీగల్ విషయాల్లో వాళ్ళకి రెడ్ హ్యాండెడ్‌గా దొరికిపోవడం వల్ల జైలుకెళ్లారు. అలాగే వాళ్ళు ఏంటి అనేది వాళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళకి ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలుగా వాళ్ళు కట్టుకున్న కోట ఏదైతే ఉందో మొత్తం కూలిపోయింది. ఇది వాళ్ళ నిజ స్వరూపం అని వాళ్ళే తెలిసేలా చేశారు. ఎప్పటికైనా సరేనండి, కర్మ అనేది చేసి నిజాన్ని ఎన్ని రోజులో ఆపలేరు. ఇలాంటి వారు అనే నిజాన్ని బయటికి రాకుండా ఎవ్వరు ఆపలేరండి. మిమ్మల్ని ఇబ్బంది పెట్టినంత మాత్రాన, ఇంకొకరిని ఇబ్బంది పెట్టినంత మాత్రాన వారి గౌరవం పెరిగిపోతుంది. లేదా మీకంటే కూడా వారు సంతోషంగా ఉన్నారు, మీకు సంతోషం లేకుండా చేశారని వాళ్ళు అల్ప సంతోషంలా సంతోషపడడం తప్ప మిమ్మల్ని బాధపెట్టి వారు సాధించింది ఏమీ లేదండి. అంతకు మించి 10 రెట్లు వాళ్ళు కోల్పోయారు వారి జీవితంలో. మిమ్మల్ని బాధ పెట్టేయాలి, ఎలాగైనా సరే అసలు ఎదురు కూడా చూడాల్సిన అవసరం లేదు, టైం కోసం చూడాల్సిన అవసరం లేదని బ్రదర్ ఫిగర్ ప్రస్తుతం పరుగులు పెడుతున్నారండి. స్పైయింగ్ ఎవరైతే చేశారో, ఎవరైతే మీ వెనక తిరుగుతూ మిమ్మల్ని ఇబ్బంది పెట్టడానికి చూస్తూ మీరు చేస్తున్న అన్ని పనుల్ని పెండింగ్ పెట్టుకుంటూ తిరుగుతున్నారో వారందరూ జైల్లో ఉన్నారండి. లీగల్ మ్యాటర్స్‌లో ఇన్వాల్వ్ అయ్యి ఉన్నారు. హెవీ కర్మ అనుభవిస్తున్నారంట. వాళ్ళకి కనీసం ఖర్చులకి డబ్బులు కూడా లేని పరిస్థితి. అందుకని చెప్పి మీ వాళ్ళని బ్లాక్‌మెయిల్ చేసి వాళ్ళ దగ్గర నుంచి తీసేసుకోవడానికి చూస్తున్నారంట డబ్బులు. ఇచ్చినవి ఇచ్చినట్టే. లేదా మిమ్మల్ని ఇబ్బంది పెట్టమని చెప్తున్నారంట. అది జరగట్లేదు కదా! అందుకు వీళ్ళందరూ కూడా రెచ్చిపోయి మీరు చేయాలనుకుంటున్న అన్ని విషయాల్లో ఇబ్బంది పడుతూ మిమ్మల్ని ఏడిపిస్తూ ఉన్నారు. అటు వాళ్ళకి డబ్బులు తిరిగి ఇవ్వలేరు, ఇటు మిమ్మల్ని ఏమీ చేయలేరు. ఎందుకంటే డివైన్ పర్మిషన్ లేదు. మిమ్మల్ని ఏమన్నా చేయడానికి ఛాన్స్ లేదు. జస్టిస్ సర్వ్డ్ అని చెప్పి ఏంజెల్ చెప్తున్నారండి. ఈ రకంగా నీకు జస్టిస్ చేశాను. నిన్ను ఏడిపించినందుకు ఇప్పుడు వాళ్ళు అనుభవిస్తున్నారు. నీ జోలికొచ్చి నీ మర్యాద తీసినందుకు, నీ జాబ్ లాక్కున్నందుకు వాళ్ళు జైలుకెళ్లారు. ఎవరైతే మిమ్మల్ని ఏడిపించి ఏ డబ్బుల కోసం అయితే మిమ్మల్ని బాధ పెట్టి ఏడిపించారో, ఎమోషనల్ డ్రామాలు ఆడారో, ఎవరైతే ఇంట్లో ఉంటూ మీది తింటూ మీకు వెన్నుపోటు వేశారో వాళ్ళు ఇప్పుడు వాళ్ళ చేతుల్లో పావులయ్యారు అని చెప్పి క్లియర్‌గా చెప్తున్నారండి. మీరు ముందుకెళ్ళడాన్ని ఎవ్వరు ఆపలేరండి. బ్రదర్ ఫిగర్ చూస్తున్నారంట బ్యాలెన్స్ లేకుండా చేయాలని. ట్రావెలింగ్‌లో నిజాలు బయటికి రాకూడదు అని చెప్పి వాళ్ళు డబ్బులు తీసుకొని ఇలాంటి పనులు చేస్తున్నారు అని చెప్పి, నిజాలు బయటికి రాకూడదని చెప్పి మీరు బయటకొచ్చినప్పుడు ఏదో ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు ఇబ్బంది పెట్టడానికి చూస్తున్నారంట. ఫ్యామిలీ లేకుండా చేయాలి, పార్ట్నర్‌షిప్ లేకుండా చేయాలి అని చెప్పి మీ ముగ్గురిని కూడా, అంటే మీ తల్లి ముగ్గురిని లేదా నలుగురిని బ్లేమ్ చేయాలి అని చెప్పి అనుకుంటున్నారంటండి. బ్లేమ్ చేయని దానికి ఏదో చేశారు అని చెప్పి దారి లేదు. థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఇన్వాల్వ్ చేయలేరు. వాళ్ళ యొక్క కొలాబరేషన్ ఎవరితో అయితే చేతులు కలిపి మిమ్మల్ని ఇబ్బంది పెడదాం అనుకుంటున్నారో అది కూడా జరిగే ఛాన్స్ లేదండి. మీ పనిని ఆపడానికి వాళ్ళకి ఏ రకంగా కూడా అవకాశం కూడా లేదు. ఏంజెల్‌కి గ్రాటిట్యూడ్ చూపించడం మర్చిపోద్దండి. వీడియోని లైక్ చేసి పాజిటివ్ ఎనర్జీని క్లెయిమ్ చేసుకోండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.